దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మహాబలపరాక్రమము కలిగిన మా బలాఢ్యుడు అయిన దేవ, మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీకు స్తోత్రాలు. మీ శక్తికి మించిన శక్తి మరొకటి లేదు. మీ దైవత్వానికి మించిన దైవత్వం మరొకటి లేదు. సమస్తం మీ యొక్క ఆధీనములో, మీ యొక్క కనుసన్నల్లోనే కదలబడుతూ కదిలిస్తూ ఉన్నారు. కానీ మానవులుగా మేము మాత్రం మీ ఇష్టాన్ని నెరవేర్చక, మా ఇష్టాలను నెరవేర్చుకుంటూ మేము ముందుకు సాగుతూ ఉన్నాం. అయినా మీరు మా పట్ల ఓరిమి వహించి క్షమించి మమ్మల్ని ఇంకా సజీవంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఈ లోకంలో బ్రతుకుతున్న మేము మీ దైవాలను మాత్రమే బతుకుతున్నామన్న విషయాన్ని ప్రతి క్షణం మేము గుర్తుపెట్టుకుంటూ మిగిలిన జీవితకాలం మీ కొరకు బ్రతికే బిడ్డలుగా మాకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ప్రసాదించండి. అలాగే తండ్రి, ఈరోజు పేరం సాల్మన్ గారి కుటుంబంలో మీరు చేసిన మేలు నిమిత్తం కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని ఉండగా వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఈ సందర్భంలో ఏ మాటలు మీ పిల్లలకు అవసరమో ఆ మాటలు నా నోట ఉంచి మీ ఆత్మసహాయముతో మీ పిల్లలకు తెలియచేయమని కోరుకుంటూ, మీ పిల్లలు వాక్యాన్ని విని విడిచిపెట్టువారై ఉండగా వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. కొన్ని మాటలు మనం బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మనిషి అది నమ్మినా, దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా కనీసం కామన్ సెన్స్ అంటారు, అంటే కృతజ్ఞతా భావం, ఇంగితం లేదా మీకు అంటారు కొంతమంది. ఏదైనా ఒక వస్తువు ఇచ్చినా, ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా తిరిగి వాళ్ళకి తెలుగులో చెప్పలేకపోయినా ఇంగ్లీష్లో థ్యాంక్స్ అనే మాట వాడతారు. కానీ దేవుడిని మనం నమ్మినా నమ్మకపోయినా, వాస్తవంగా దేవుడిని నమ్మినా నమ్మకపోయినా దేవుడే ఇవన్నీ ఇచ్చాడనేది అక్షర సత్యం. ఈరోజు భూమి మీద మనం బతుకున్నామంటే, ఊపిరి పీలుస్తున్నామంటే ఖచ్చితంగా దేవుని యొక్క కృపను బట్టే మనం బతుకున్నాం. అయితే దేవునికి ప్రతి విషయంలో మనం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. ఇది భక్తుల యొక్క లక్షణం. భక్తిహీనులు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా దేవుడేం పట్టించుకోడు, ఎందుకంటే వాళ్ళు భక్తిహీనులు, నమ్మలేదు కాబట్టి. కానీ నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. అంటే రోజుకి ఎన్నిసార్లు చెప్పొచ్చు? రోజుకి ఎన్ని విషయాలు జరుగుతాయి మనకి చెప్పండి. ఉదయాన్నే నిద్ర లేవగానే దేవునికి థ్యాంక్స్ చెప్పొచ్చా చెప్పకూడదా? ఎందుకు చెప్పాలి? నిద్ర లేవకుండా నిద్రలో పోయినోళ్ళు, రాత్రులు ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్ అయి చనిపోయినోళ్ళు, హాస్పిటల్లో జాయిన్ అయిపోయి బెడ్ మీదే చనిపోయినోళ్ళు, రకరకాలుగా మరణించిన వాళ్ళు రాత్రికి రాత్రి బోల్డ్ మంది ఉంటారు. ఒక సెకండ్కి దాదాపుగా 60-70 మంది చనిపోతున్నారట. మీరు ఈ లెక్కన పుట్టేవాళ్ళు పుడుతున్నారు. ఆ జాబితాలో మనం రాత్రి లేకుండా ఉదయాన్నే కళ్ళు తెరిచి సూర్యోదయాన్ని చూస్తున్నందుకు ఏం చెప్పాలి దేవునికి? ఎంతమంది చెబుతారు చెప్పండి? లేవగానే ఫోన్ చూస్తారు, లేవగానే బెడ్ కాఫీ తాగుతారు, లేవగానే వ్యాపార లావాదేవీలు చూస్తారు, లేవగానే స్కూల్కి వెళ్ళాలా, పిల్లలకి క్యారేజ్ సిద్ధం చేయాలా, ఉద్యోగానికి వెళ్ళాలా, పొలం పనికి వెళ్ళాలా, ఏ పనులు ఉన్నాయని ఇవన్నీ చూసుకుంటారు. కానీ అసలు నిద్ర లేచినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచన, కనీస జ్ఞానం, ఇందాక చెప్పిన ఇంగితం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే దేవుడు యొక్క పనులన్నీ కన్ఫామ్, ఖచ్చితం, న్యాయం. దేవుడు ఏది చేసినా న్యాయం, ఆయన అసలు అన్యాయమే చేయడు. అందుకే కీర్తన గ్రంథంలో దేవుడు ఒక మాట రాయించాడు. 119వ కీర్తన 62వ వచనం.
ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటే 119వ కీర్తన 62వ వచనం, న్యాయమైన నీ నీతి విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. చాలమ్మ. ఎందుకంట? న్యాయమైన నీ నీతి విధులను బట్టి. దేవుడు చేసే పనులన్నీ నీతి గలవి, న్యాయమైనవి. అందులో అన్యాయం లేవు, అవినీతి ఏమీ లేదు. కాబట్టి దేవుడు పర్ఫెక్ట్ మ్యాన్, ఖచ్చితమైన వాడు. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి ఏం చేయాలంట? న్యాయ విధులను బట్టి, నీ నీతిని బట్టి దేవునికి ప్రతి క్షణం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది గుర్తుంటే ప్రతి విషయంలో చెల్లిస్తాం. మనకు తెలియకుండానే చాలా ప్రమాదాలు తప్పినాయి. మనకి తెలుసా? మనకు తెలియదు. పక్కనోళ్ళకు రోగం వచ్చి హాస్పిటల్లో లక్షలు వదిలించుకుంటున్నారు, మనకు రాలేదు, తెలియట్లా. ఎందుకు మనం కాపాడబడ్డామో తెలియట్లా. దీనికి థ్యాంక్స్ చెప్పొచ్చు. తినాలనుకున్న ఆహారం తినలేక అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వాళ్ళు అన్ని డబ్బులు ఉంటాయి, తినగలిగిన వస్తువులన్నీ కంటి ముందే ఉంటాయి, కానీ తినకూడదు. మనం అన్నీ తినగలుగుతున్నాం అంటే ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. కూలింగ్ వాటరు తాగలేని వాళ్ళం తాగొచ్చు, కానీ ఎండాకాలం తాగకూడదు. మరి కారణం ఏంటంటే దాన్ని బ్యాన్ చేశాడు. దాన్ని బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పొచ్చు. కూలింగ్ వాటర్ తాగేవాళ్ళు దేవునికి థ్యాంక్స్ చెప్పొచ్చు, ఈ అవకాశం నాకు ఇచ్చావు కదా అని. ఇలా మనం ఆలోచిస్తూ పోతే మన జీవితంలో దేవుడు చేస్తున్న న్యాయ విధులు, నీతి విధులన్నిటిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమైనో. కానీ ఏదో ఒక గొప్ప కార్యం జరిగితేనో, ఇలా పాస్ అవ్వటమో, పెళ్ళి అవ్వటమో, లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోవటమో, చనిపోయినప్పుడు కృతజ్ఞత కూడికి కాదు, జ్ఞాపకాలతో కూడికి పెడతాం. లేదా ఏదైనా కలిసి వస్తేనో, కేసులో ఏదైనా కోర్టులో కేసు గెలిస్తేనో, లేదా రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి క్షేమంగా డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యంతో ఇంటికి వస్తేనో, ఇలాంటి విషయాల్లోనే పెడతాం. చదువుల్లో ఉత్తీర్ణత వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ఇలాంటి కార్యక్రమాల్లో పెడతాం తప్ప అసలు పెట్టకపోవటం పక్కన పెడితే, ఈ భావం అనుకుంటే న్యాయమైన నీ నీతి విధులను బట్టి నేను ఎల్లవేళ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఆలోచన మనకు ఉన్నప్పుడు ప్రతి క్షణం దేవునికి థ్యాంక్స్ చెప్తామండి. కానీ దేవుణ్ణి మర్చిపోయి బతుకుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అంటే వీళ్ళని కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞత వేరు, కృతజ్ఞుడు అంటే కృతజ్ఞతా భావం లేనివాడు అని అర్థం. అలాంటి వారు బైబిల్లో ఉన్నారంటే బోల్డ్ మంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. సమాజంలో ఉన్నారంటే బైబిల్లో ఉన్నవారి కంటే సమాజంలో ఉన్నవారు ఇంకా ఎక్కువగానే ఉన్నారు. మనందరికీ తెలుసు, యోసేపు గారు అనాథగా అమ్మబడతాడు, అన్నలేముతారు, వెళ్ళిపోయి ఫరోకి సైన్యాధిపతి అయిన పోతీఫర్కి అమ్మబడతాడు. పోతీఫర్ ఇంట్లో బాగా బతుకుతాడు, ఉన్నతమైన స్థితిలోకి వెళతాడు. ఆ తర్వాత అక్కడ పోతీఫర్ భార్య ఈయన్ని పాడు చేయబోయింది కాక ఈయన మీదే నేరం మోపితే జైలు పాలవుతాడు. జైల్లో ఇద్దరు ఖైదీలు రాజుగారి దగ్గర, పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి, వాళ్ళు కలగంటం, ఆ కళ భావం తెలియక మొహాలు ఏలాడేసుకుని ఉంటే వాళ్ళకి కలభావం చెబితే ఆయన చెప్పినట్టుగానే పానదాయకుల అధిపతికి ఉద్యోగం వచ్చింది. భక్ష్యకారుల అధిపతికి వాడి శిరస్సు ఖండించడం అది జరిగిపోద్ది. ఉద్యోగం వచ్చిన తర్వాత నాతో పాటు జైల్లో ఉన్నాడు ఒక ఖైదీ. అతనైతే అక్కడ ఏ నేరం చేయలేదు, అన్యాయంగా ఆయన మీద నేరం మోపబడి మరి అనవసరంగా జైల్లో ఉన్నాడు. జైలు అధికారి సైతం మెచ్చుకొని జైలు తాళాలు సైతం ఆయనకి ఇచ్చాడు. ఎంత మంచోడు, నా కలభావం చెప్పడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఈరోజు రాజుగారి దగ్గర హ్యాపీగా బతుకుతున్నాననే భావం ఆయనలో ఉంటే రాజుగారికి ఏం చెప్పేవాడు చెప్పండి? ఖైదీ ఒక ఆయన ఉన్నాడు, అమాయకుడు, మీ సైన్యాధిపతి ఇంట్లోనే పనిచేశాడు, ఆయన భార్య ఏదో పాడు చేయబోయింది, ఈయన అసలు అలాంటి తప్పు చేయలేదట, అంత మంచోడు, దేవుని అంత భయభక్తులు కలగవాడు, ఆయన చెప్పినట్టే జరిగిద్ది. ఎందుకంటే ఆత్మ ప్రేరణతో ఆయన చెప్పాడు, దేవదూతల వంటి మనసు ఆయనకు ఉంది అని రాజుగారి దగ్గర పొగిడితే ఏం చేస్తాడు రాజుగారు? అతను విడుదల చేయండి అంటాడు. కానీ ఆయన కృతజ్ఞతాభావం లేనివాడు మర్చిపోయాడు.
ఈరోజు మనమందరం పానదాయకుల అధిపతులు లాంటి వాళ్ళమే. దేవుడు ఎన్నో చేస్తే దేనికి దేవునికి తగిన కృతజ్ఞతాభావం కలిగి లేవు. అంతా నా శక్తి, నా తెలివి, నా యొక్క గొప్పతనం అనే ఆలోచనతోనే బతుకుతున్నాం. కానీ అసలు ఈరోజు మనం ఊపిరి పీల్చి వదులుతున్నామంటే దేవుని చిత్తం, దేవుని దయ, దేవుని యొక్క కృప అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవట్లా. మధ్యాహ్నం గుంట్రేల్లో వస్తుంటే అక్కడ చూశాను బోర్డు, శ్వాస మీద ధ్యాస అంట, యోగా కేంద్రం. అది దేని మీద? చచ్చిపోయేటప్పుడు ధ్యాస పెట్టి యోగా చేయి. చనిపోయేటప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఆక్సిజన్ పెట్టక్కర్లా, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసావు అనుకో, బతుకుతాడా? నీ ధ్యానం అంతా శ్వాస మీద పెట్టినా దేవుడు ఆపేస్తే మరి దాన్ని బట్టి మనం ఏం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అందరం పానదాయకుల అధిపతుల్లాగానే ఉండిపోయాం. మర్చిపోతున్నాం దేవుడు చేసిన మేలులు. ఎదుటివాడు చేసిన మేలులు అంటే పక్కన పెట్టండి, ముందు దేవుడు గుర్తుంటే ఎదుటివాడు మేలు చేస్తే కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఎదుటివాడు మేలు చేసినా కృతజ్ఞత చెల్లించట్లేదు, కనీసం ఆ భావం కూడా మనలో లేదంటే ఇంకా మనం పానదాయకుల అధిపతులం కాకేమవుతామండి. ఆయన ఒక మాట చెప్పాడు పంపించేటప్పుడు, కలభావం చెప్పి యోసేపు గారు ఆయన పంపించేటప్పుడు పానదాయకుల అధిపతితో ఒక మాట చెప్పాడండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే 40వ అధ్యాయము 14. వెళ్ళిపోతున్నాడు, రిలీజ్ చేశారు జైలు నుంచి, పానదాయకుల అధిపతి వెళ్ళిపోతున్నాడు. యోసేపు గారు అతనితో చెప్తున్నాడు, కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటి నుండి, అంటే ఈ జైలు నుంచి నన్ను బయటికి రప్పించు రిక్వెస్ట్ చేశాడా? చెప్పాడు కదా. చెప్పినా గుర్తులేదంటే ఎంత కృతజ్ఞుడండి. మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కున్నాం, అంటే జైల్లోనే ఉన్నాం. అవునా? ఏ జైల్లో? పాపమనే బందీకానంలో ఉన్నాం, సాతాను యొక్క ఆధీనంలో ఉన్నాం. ఇప్పుడు మనల్ని యేసుక్రీస్తు వారు విడిపించి మనకి ఏమిచ్చాడు? రాజులైన యాజక సమూహంగా ఒక గొప్ప పదవి ఇచ్చాడు. పానదాయకుల అధిపతి జైల్లో ఉంటే జైలు నుంచి విడుదల చేసి తిరిగి రాజుగారి దగ్గర ఆయనకి డ్రింక్స్ అందించే డ్యూటీ మళ్ళీ ఉద్యోగాల్లో చేర్చుకునే విధంగా ఆయన భావం చెప్పడం వల్ల జరిగిపోయింది. ఇప్పుడు మనం కూడా జైల్లో ఉన్నాం పానదాయకుల అధిపతిలాగా నమ్మకం ముందు. ఇప్పుడు సువార్త విన్నాం, నమ్మేశాం. ఇప్పుడు మనకి జైలు నుంచి విడుదలైంది. ఏ జైలు? పాపమనే జైలు, సాతాను యొక్క జైలు, కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయాం. దీని నుంచి మనల్ని విడిపించి రిలీజ్ చేసి మనకు ఒక గొప్ప పదవి ఇచ్చాడు, రాజులైన యాజక సమూహం. ఇప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలా? ఎవరు విడిపించారు? యేసుక్రీస్తు వారు. దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా విడిపించాడు. మరి దీనికి మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి, అంతేనా? విడిపించిన ఆయన గురించి చెప్పాలా వద్దా? ఆ పానదాయకుల అధిపతికి యోసేపు గారు రిలీజ్ అవుతున్నప్పుడు ఏమడిగాడు రిక్వెస్ట్? రాజుగారి దగ్గరికి వెళ్తావు కదా, నీ ఉద్యోగం నీకు వచ్చింది కదా, నన్ను గూర్చి ఆయన దగ్గర జ్ఞాపకం చేసుకో. ఈ ఇంట్లో ఉండటానికి నేను తగిన వాడిని కాదు, నేను ఏ తప్పు చేయలేదు, అయినా నన్ను జైల్లో పెట్టారు. దయచేసి ఈ ఇంట్లో నుంచి, అంటే ఈ జైల్లో నుంచి నన్ను విడిపించడానికి రాజుగారికి అధికారం ఉంది కాబట్టి ఒకసారి రాజుగారి దగ్గర రిక్వెస్ట్ చేయి నా గురించి అని చెప్పాడు. ఇప్పుడు మనల్ని ఎలాగైతే యేసుక్రీస్తు వారు విడిపించారో అలాగే మనం ఏం చేయాలి? పానదాయకుల అధిపతిలాగా సైలెంట్గా ఉండి ఎవరికి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోవాలా? లేకపోతే ఎవరికన్నా ఆ కృతజ్ఞతా భావం ఉంటే ఎవరికైనా నీకేం జరిగిందో, నువ్వు ఎలా విడిపించబడ్డావో ఇవన్నీ చెప్పాలా? ఎంతమంది చెబుతున్నారండి? అసలు కృతజ్ఞతా భావం ఉంటే కదా చెప్పటానికి. మనం ఎవరికి చెప్పట్లేదంటే అందరం పానదాయకుల అధిపతులే కదా. అందరూ పానదాయకుల అధిపతి. డ్రింక్స్ మీద అధికారి. రాజుగారికి ఏ టయానికి ఏ డ్రింక్ ఇవ్వాలి, ఏ జ్యూస్ ఇవ్వాలి. డ్రింక్స్ అంటే ఇప్పుడు ఇప్పట్లో అని పనికి మాలిన పురుగు మందులు కూల్ డ్రింక్స్ లేవు. అప్పుడు ఉన్న అన్ని ఫ్రూట్ జ్యూసులే, ద్రాక్షారసం ఎక్కువ,
ఇక బత్తాయి, దానిమ్మ, రకరకాల ఫలాల జ్యూసులు ఆయనకి ఇచ్చేవాళ్ళు రాజుగారికి. దాని మీద అధికారి ఈయనన్నీ చూసి ఎలా కలపాలో అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఈయన మేనేజర్గా ఉండి అందరి చేత పనులు చేయించేవాడు. పానదాయకులు అధిపతి అంటే రాజుగారికి ఇచ్చే జ్యూసులు అందించే వారి మీద అధికారి. అలాంటి ఆయనకి నేరం చేశాడనే అపవాదం వచ్చేసి జైలు పాలయ్యాడు. కానీ యోసేపు గారు కలభావం చెప్పి విడుదల చేస్తే 2 సంవత్సరాల వరకు కృతజ్ఞతాభావం లేకుండా మర్చిపోయాడండి. దేవుడి దయ వలన, దేవుని కృప వలన రాజుగారికి కల వచ్చింది. రాజుగారికి వచ్చిన కలభావం చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాలేదు. అప్పుడు రాజుగారు మదనపడిపోతూ, బాధపడిపోతూ, ఏంటి నా కళకి భావం చెప్పగలిగినోడు ఎవడో లేడా అని బాధపడుతున్న తరుణంలో అప్పుడు గుర్తు చేసుకున్నాడు. ఎందుకంటే సందర్భం వచ్చింది. మనకు కూడా చాలా సందర్భాలు వస్తున్నాయి. మనం ఎలా విడిపించబడ్డామో, ఎదుటివాడు పాపంలో మునిగిపోతున్నాడు, ఎదుటివాడు నరకానికి వెళ్ళే పరిస్థితిలో మనకు కనపడుతున్నాడు. ఇలాంటి సందర్భాలు మనకు కనపడినప్పుడన్నా మనకు జ్ఞాపకం అవుతుందా ప్రభువు మనల్ని ఎలా విడిపించాడు జైలు నుంచి, పాపపు జైలు నుంచి? అయినా గుర్తురావు. ఆ పానదాయకుల అధిపతికైనా సందర్భం వచ్చినప్పుడు 2 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది. ఆ మాట మనకి 41వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆహా 9. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఇద్దరిని, ఉభయులో అంటే ఇద్దరిని రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి మేమిద్దరమును కలలు కంటిమి. ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కలను చెరొకటి కంటిమి. అక్కడ రాజు సంరక్షక సేనాపతికి దాసుడయ్యుండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కలలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును తెలిపెను. ఒక్కొక్కని కల చొప్పున దాని భావమును తెలిపెను. అతడు మాకు ఏ భావములు తెలిపెను ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడు దీయించినని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలిపించాను. ఈ మధ్యలో చదవండి, 2 సంవత్సరాలు తర్వాత ఇది జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే 2 సంవత్సరాలు ఏం గుర్తు రాలేదంటే, ఒక జైల్లో ఒక యవ్వనస్తుడు చెప్పిన ఆ విడుదలకు సంబంధించిన ఆ విషయాన్ని, కలభావాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం కూడా పానదాయకుల అధిపతిలాగా ప్రభువు ద్వారా విడిపించబడిన మనం ఎవరికి సువార్త చెప్పే పరిస్థితులు లేదు. కృతజ్ఞత భావం మనం ఎవరికి చెల్లించట్ల. ఆ భావం ఉంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, చుట్టుపక్కల వారికి కూడా కృతజ్ఞత కలిగి ఉంటాం. మనలాగా ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు పాపంలో, జైలు పాలైన వాళ్ళు. పాపంలో జైలు పాలంటే నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. అది శాశ్వతమైన జైలు. ఏ జైలు అది? ఈ జైలు అయినా కొన్ని సంవత్సరాల తర్వాత విడుదల అవుతారు. కానీ ఆ జైలుకి వెళ్ళే పరిస్థితిలో మన కళ్ళ ముందు చాలామంది కనపడుతుంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని చూసి ఏమాత్రం మనల్ని మనం ప్రభువారు ఎలా విడిపించాడో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోకుండా ఎవరికి ఏం చెప్పట్లేదంటే మన అందరం పానదాయకుల అధిపతుల్లాగానే ప్రవర్తిస్తున్నాం. ప్రియులారు, కృతజ్ఞత లేని వారంగా ఈరోజు మనం సమాజంలో కనపడుతున్నాం. ప్రతి విషయంలో కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండాలి అనేది దేవుని చిత్తం. ఎందుకంటే నీతి న్యాయాలు ఆయన జరిగిస్తున్నాడు కాబట్టి ఆయన న్యాయ విధులను బట్టి మనం ఆయనకి ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లించాలి. ఇక మన జీవితంలో చాలా పోగొట్టుకున్నాం. ఎన్ని పోగొట్టుకున్నామంటే చెప్పాల్సిన అవసరం లేదు. తెలియకుండానే చాలా వస్తువులు పోయినాయి, చాలా సమయం పోయింది, చాలా మంది స్నేహితులు పోయారు, చాలామంది బంధువులు పోయారు, చాలామందిని మనం కోల్పోయాం. కోల్పోయినవి అప్పుడప్పుడు కొన్ని దొరుకుతాయి. దొరికినాయి ఎవరికన్నా? డబ్బులు పోతే ఇక రావనుకున్నాయి, దొరికిన సందర్భాలు ఉన్నాయి. ఇక వీళ్ళు నాతో ఇక కటీఫు జీవితంలో కలవరు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు కలిసిన సందర్భాలు ఉన్నారు. ఈ రోగం తగ్గదు అనుకున్నప్పుడు తగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఇలా మన జీవితంలో చాలా తప్పిపోయినాయి, చాలా పోయినాయి. వాటిలో కొన్ని తిరిగి మనకి దొరికినాయి. దొరికినందుకు కూడా ఏం చేయాలి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మనకు తెలుసు కదా, లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక
గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉంటాయి. 100 గొర్రెలలో 99 బాగుంటే ఒక గొర్రె తప్పిపోయింది. అలా తప్పిపోయినప్పుడు ఆ గొర్రెల కాపరి ఏం చేశాడట? 15వ అధ్యాయము లూకాసు వార్త మొదటి నుంచి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులు పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుక్కొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు ఏం చేస్తున్నాడు? సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఏంటంట? 100 ఉన్నాయి, 99 బాగున్నాయి, ఒక్కటే తప్పిపోయింది. 99ని విడిచిపెట్టడం న్యాయమా? తప్పిపోయిన గొర్రెను వెతకటం న్యాయం? అడవి కదా, అడవిలో 99ని విడిచిపెడితే ఏమైపోతాయి ఇవి? చెప్పండి. ఒకటే తప్పిపోయింది, ఒకదానికోసం 99ని విడిచిపెట్టడం న్యాయమేనా? కరెక్టేనా? చెప్పండి. 100 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర, 99 రూపాయలు ఆ రోడ్డు మీద ఆడబెట్టేసి ₹1 కోసం అలా వెళ్ళిపోయావు అనుకో, ఈ 99 ఉంటాయా ఇక్కడ? ఎందుకు? ఎవరో ఒకళ్ళు దీన్ని తీసుకెళ్తారు. కానీ ఈ 99 మీద ఆయనకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ 99 తప్పిపోవు, అవి ఖచ్చితంగా ఉండగలిగిన గొర్రెలు. అందుకే ఈ 99 మందిని విడిచిపెట్టి గొర్రెల్ని ఒక్క గొర్రె కోసం వెతికి మొత్తానికి దొరికింది. దొరికినప్పుడు ఏం చేశాడంట? వచ్చి భుజాల మీద ఎత్తుకొని సంతోషంగా వచ్చి తన స్నేహితులందరినీ పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికింది. ఏం చేయమన్నాడు? కృతజ్ఞత కూడిక పెట్టాడు. స్నేహితులందరినీ పిలిచి, మీరు కూడా నాతో పాటు, వాళ్ళకి భోజనం పెట్టకపోతే నీ గొర్రె నీకు దొరికింది, మాకు ఏం సంతోషం అంటారా? ఇప్పుడు కృతజ్ఞత కూడిక, ఇక్కడ పలహారం లేదు, భోజనం లేదు, ఓన్లీ ప్రార్థన ఉంటుంది. 4 మాటలు చెప్పిస్తాను, రండి, వినండి, వెళ్ళండి అన్నాడు అనుకో సాల్మన్. వస్తారా? భోజనం ఉందంటేనే లేటుకు వచ్చారు. అసలు లేదంటే, పలహారం కూడా లేదంటే పలాయనమే. దొరకరు, తుపాకీ గొట్టానికి కూడా దొరకరు. స్నేహితులు పిలిచాడంట. ఏందయ్యా ఎందుకు పిలిచావంటే, నా గొర్రె తప్పిపోయి దొరికింది, నేను సంతోషపడుతున్నాను, మీరు కూడా నాతో. ఎందుకు సంతోషిస్తారు వాళ్ళు? తప్పిపోయిన గొర్రె దొరికింది కాబట్టి వాళ్ళకి గొప్ప విందు చేస్తే నా సంతోషంలో మీరు కూడా పాలు పొందండి. ఇప్పుడు మ్యాచెస్ పాస్ అయ్యాడు, ఆ సంతోషాన్ని సాల్మన్ కుటుంబం అనుభవిస్తూ, మేము మాత్రమే కాదు అనుభవించేది, మీరు కూడా ఆ సంతోషాన్ని పాలు పంచుకోండి అని పిలిచాడు. భోజనాలు ఉన్నాయని తెలిసింది కాబట్టి మనం అంతా హ్యాపీగా వచ్చేసాం. లేకపోతే నీ కొడుకు పాస్ అయితే మాకేం వచ్చింది చెప్పు? రేపు వాడు ఇంకా పాస్ అవుతాడు, ఉద్యోగం సంపాదిస్తాడు, డబ్బులు వస్తే నీ జీతం నీకే వచ్చింది, మాకేం వచ్చింది అంటాం కదా. ఆ సంతోషంలో పాలు పొందాలంటే వాళ్ళతో పాటు మనం కూడా కుటుంబ సభ్యుల్లాగా ఫీల్ అవ్వాలి. అందుకే ఎవరిని పిలిచాడు? దానియల్ని పిలవలా. ఎవరిని పిలిచాడు? స్నేహితులను, పొరుగు వారిని, చుట్టుపక్కల ఉన్న వారిని, స్నేహితులను పిలిచి, మీరు కూడా నాతో పాటు సంతోషించండి అంటే వాళ్ళు వచ్చారు. హ్యాపీగా కృతజ్ఞత కోడిక పెట్టుకున్నాడు. అంటే తప్పిపోయి దొరికితే ఇంత కృతజ్ఞత కోడిక అందరినీ పిలిచి, మన జీవితంలో ఎన్నో తప్పిపోయినాయి. మరి ఎన్నిసార్లు దొరికినాయి? ఏమన్నా పెట్టుకున్నామా? ఏమన్నా నలుగురిని పిలిచి, నాకు ఇది జరిగింది, నేను సంతోషంగా ఉన్నాను, మీరు కూడా నా సంతోషంలో పాలు పొందండి అని అందరితో కలిసి ఏదైనా ఒక చిన్న అల్పాహారమో పలహారమో ఇంకోటో పెట్టి అందరి ఏళ్ళ కృతజ్ఞతా భావాన్ని ఏమన్నా తెలియచేసామంటే లేదు, పానదాయకుల అధిపతి కదా. ఎన్ని దొరికినా ఎన్ని పోయినా మనకి ఎన్ని లాభాలు చేకూరినా ఏది లేదండి, ఎక్కువ లాభం వస్తే చిన్న కృతజ్ఞత అంతే.
అసలు ఈరోజు బతికుండటమే గొప్ప లాభం అన్నిటికంటే. ఒక్కరోజు బతుకుంటే మన బతుకు వల్ల, మన శక్తి వల్ల ఎంత సంపాదిస్తున్నారు ఒక్కొక్కళ్ళు? 100 రూపాయల దగ్గర నుంచి కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఒక్కరోజు బతికుండటాన్ని బట్టి. మరి జీవితకాలం అంతా బతికిస్తూ నీకు ఇచ్చిన తెలివితేటలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లించాలి? నువ్వు ఎంత సంపాదిస్తే ఎంత చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించడం అంటే నోటితో ఓన్లీ థ్యాంక్స్ అయ్యా అని అంటే కుదరదు. అందరినీ పిలిచి తన సంతోషం వాళ్ళకు కూడా పంచాలి. అప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు సంతోషిస్తారు. ఇవన్నీ మనం చేయట్లేదంటే ఏం చేస్తున్నట్టు? పానదాయకుల అధిపతి. కిందకు వచ్చేసరికి 8వ వచనం నుండి కదా, 8, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? ఏమంటే నాణ్యం ఎక్కడ పోయింది? అడవిలో పోయిందా, ఇంట్లో పోయిందా? వింటున్నారో లేదు? మాకు పోలేదుగా అంటారా? నాణ్యం ఎక్కడ పోయింది? ఇంట్లో పోయింది. ఏదో ఒక రోజు దొరికిందిగా. అడవిలో కొరిపోయిందంటే దొరికిద్దో లేదో, ఈలోపు ఏదో క్రూర మృగం వచ్చేసి తినేస్తే ఇంకా దొరికే అవకాశాలే లేవు, ఆశలు వదులుకోవటమే. కానీ ఇంట్లో నాణ్యం పోయింది, దొరికిద్దా పోయిద్దా? ఇల్లు దాటి ఎక్కడికి పోదు కదా. ఏదో ఒక రోజు ఊడ్చేటప్పుడు, సామాన్లు సర్దేటప్పుడు ఖచ్చితంగా దొరికింది కదా. దొరికేదాకా ఏం చేసిందంట? దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకగా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. ఏమంట? పోగొట్టుకున్న నాణ్యం కష్టపడి వెతికాను, దొరికింది, మీరు కూడా నాతో పాటు సంతోషం. ఏమే కృతజ్ఞత కూడిగబెట్టింది. మనం చాలా పోగొట్టుకున్నాం, అందులో ఎన్నో దొరికినాయి. కష్టపడితే దొరికినాయి. ఆ కష్టపడితే దొరకని చాలా ఉంటాయి. కానీ దొరికిన ప్రతిదానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఎంతమందిని పిలవాలి, ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాలి కదా. మనం ఇవన్నీ చేయట్లేదండి. ఇవన్నీ చేయట్లేదంటే దేవుడు ముఖ్యంగా మనకు గుర్తుంటలేదు. దైనందిన జీవితంలో పనులు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ ఇదే పనులు అలా వెళ్ళిపోతానే ఉన్నాం. టప్పని ఏదో ఒకరోజు చనిపోతాం. చనిపోయిన రోజు నేను ఇచ్చిన ఈ బ్రతుకులో ఎంత విలువైందో ఈ కాలం నీకు తెలుసా? కాలం దేవుని చేతిలో ఉంది, మన ఆరోగ్యం దేవుని చేతిలో ఉంది, మన ఆయుష్కాలం దేవుని చేతిలో ఉంది. ఇవన్నీ దేవుడు తన చిత్తానుసారంగా మన ఇళ్ళ జరిగిస్తున్నప్పుడు మనం ఎంత కృతజ్ఞతాభావం కలిగి ఉండాలండి. ఏదో బతికేస్తున్నాం, అందరు బతుకుతున్నారు నేను కూడా బతికేస్తున్నా అంటే అందరి బ్రతుకు వేరు, నమ్ముకున్న వాళ్ళ బ్రతుకు వేరు. అందరి బ్రతుకు బ్రతకటం కోసం పనిచేస్తారు, ఎంజాయ్ చేయటం కోసం వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తారు. కానీ భక్తుల జీవితాలు అలా ఉండకూడదు. ప్రతి విషయంలో దేవునికి థ్యాంక్స్ చెబుతూనే కృతజ్ఞతాభావం కలిగి, ప్రతి విషయంలో దేవుడిచ్చిన ఈ ఆరోగ్యం, దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం, దేవుడిచ్చిన ప్రతిదీ దేవుడు దయ వల్లనే నాకు వచ్చినాయి అనే భావంతో మనం ఉంటే దేవుడు చెప్పిన ప్రతి పని చేస్తాం. రాను రాను పరిచర్యకి సహోదరులు కరువు అయిపోతున్నారు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు ఆలస్యంగా వస్తున్నారు. ఒకప్పుడు ఆసక్తిగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఆసక్తి పోయి శక్తి అంతా పనులకే కేటాయిస్తున్నారు. ఇది దేవుడి దయ వల్ల ఇచ్చిన ఆరోగ్యం, దేవుడి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అనే ఆలోచన ఉంటే ఎంత పని ఉంది, ఎంత చేయాలి దేవుడి కోసం, కనీసం పర్సనల్గా చేసే పరిస్థితి లేదు. పానదాయకుల అధిపతిగా లాగా పర్సనల్గా చేసే పరిస్థితి లేదు. తప్పిపోయిన గొర్రెను వెతికి పట్టుకొని, ఆయనే కష్టపడి వెతికాడు, పట్టుకున్నాడు. చక్కగా అందరూ కలిసి నాతో ఆనందించండి అన్నాడు. ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్న ఆమె కష్టపడింది, వెతికింది, దీపం వెలిగించింది, ఇల్లంతా ఊడ్చింది, సంపాదించుకుంది, స్నేహితుల్ని అందరినీ పిలుచుకొని నాతో పాటు సంతోషించండి. అంటే తప్పిపోతే దొరికిన వాటికే వీళ్ళు ఎంత సంతోషం ఇస్తే, మనం చనిపోకుండా, మనం అనారోగ్యం పాలైపోయి మంచాన పడకుండా ఇలాంటి కార్యక్రమాల్లో మనం దూరంగా, చెడు కార్యక్రమాలకు దూరంగా ఉండటాన్ని బట్టి దేవునికి ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి.
కృతజ్ఞత చెల్లించడం అంటే నోటితో థ్యాంక్స్ అయ్యా అంటే సరిపోద్దా అంటే దానికి తగిన క్రియలు చేయాలి. కృతజ్ఞత చెల్లించడం అంటే దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి దేవుడికి నేను ఎంత చేయగలనో అంత చేయాలి. మనకున్న శక్తి అంతా, మనం చేసే కార్యాలు అంత చెప్పండి. ఇంటి కోసం పడినంత కష్టం దేవుని కోసం పడతామా? అది ఆడు చేసుకుంటాడులే, అది వాళ్ళు చేసుకుంటారు, అది మన పని కాదు. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా మనం కష్టపడి చేస్తామా? ఆ పని చేసే పని మనకు అవసరం లేకపోయినా, అది ఆ సమయంలో అవసరం పడినప్పుడు ఖచ్చితంగా మనకు రాకపోయినా ట్రై చేస్తాం చేయటానికి. కానీ దేవుని పనులు అలా ట్రై చేసేవాళ్ళు లేరు, నేర్చుకునేవాళ్ళు లేరు. కష్టపడి దేవుడు పని నాకు దొరికిందని సంతోషంగా ముందుకొచ్చి చేసేవాళ్ళు కరువైపోతున్నారు ప్రియులారా. అంటే కృతజ్ఞత భావం రాను రాను ఏమవుతుంది? పెరగట్లా, తగ్గిపోతుంది. కృతజ్ఞత భావం తగ్గిపోతుంది. నిజంగా మనం అపరాధాల పాపాల చేత చచ్చిపోయిన శవాలం, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి యేసుక్రీస్తు ద్వారా దేవుడు బతికించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది ఆ మాట. ఒకసారి చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బతికించను. నిజంగా ఆ టైంలో మనం బతకలేదనుకోండి, యేసుక్రీస్తుని అంగీకరించి నిత్య జీవానికి వారసులుగా బతకలేదనుకోండి, మన పరిస్థితి ఏంటంటే ఎప్పుడు చనిపోయినా నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. అసలు ఇప్పటిదాకా బతికుండేవాళ్ళం నో గ్యారంటీ తెలుసా? దేవుడి యొక్క సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తుని అంగీకరించి చచ్చిపోయే మనల్ని బతికించాడు దేవుడు. ఇలా బ్రతకటం వలన దేవదూతల భద్రతా వ్యవస్థ మన మీద ఉంది. ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని యాక్సిడెంట్ జరిగినా చావుకు దూరంగా ఉంటున్నావు, చనిపోకుండా కాపాడుతుంది దేవుడే. లేకపోతే నమ్మలేదనుకో, అపరాధాలు పాపాల చేత చచ్చి పాపిగా అలాగే ఉండిపోయావనుకో, ఈ లోపే చనిపోయేవాళ్ళం. ఎందుకంటే దేవుడు కాపాడు, భక్తిహీనులను దేవుడు ఖచ్చితంగా కాపాడు, భక్తులు మాత్రమే కాపాడుతాడు. అలాని భక్తిహీనుల్ని బతకనీయడంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బతకనిస్తాడు, ఎంజాయ్ చేయమంటాడు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళని ఏమి శిక్షించడు దేవుడు. ఆ జాబితాలో మనం ఉంటే, యేసుక్రీస్తు ద్వారా బతకకుండా అదే జాబితాలు ఉంటే ఎప్పుడో యాక్సిడెంట్లో పోయేవాళ్ళం, ఏదో తెగులతోనో కరోనాలోనో లేచిపోయేవాళ్ళం. కానీ నమ్మటం వల్ల దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని బతికిస్తున్నాడు. దూతల భద్రతా వ్యవస్థ మన చుట్టూ మనకు తెలియకుండానే మనల్ని కాపాడుతున్నారు. అందుకే ఎన్ని ప్రమాదాలు జరిగినా బతికి బట్టగట్టాం. ఈరోజు బైబిల్లో ఒక మంచి కుటుంబం ఉంది, బేతనియలు. అందులో మరియా, మార్తా, చెప్పండి, లాజరు, ముగ్గురే ఉన్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రుల సంగతి మనకు తెలియదు. ఆ ముగ్గురులో లాజరు రోగి అయిపోయాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి కబురు వచ్చింది, నువ్వు ఎంతగానో ప్రేమించే నీ స్నేహితుడైన లాజరు రోగి అయి ఉన్నాడు, నువ్వు వస్తే ప్రార్థన చేస్తే ఆయన బతుకుతాడు అని యేసుక్రీస్తు వారికి కబురు చేస్తే ఆయన వెళ్ళడు, కావాలనే వెళ్ళడు. 4 రోజులకు వెళతాడు. ఈ లోపు లాజరు చనిపోతాడు, వాళ్ళు సమాధి చేస్తారు. అంటే ఏ రోజైతే యేసుక్రీస్తు వారికి కబురు వచ్చిందో ఆ రోజే ఆయన చనిపోతాడు లాజరు. ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు వారికి తెలుసు. 4 రోజుల తర్వాత వెళ్ళేసరికి ఆ లాజర్ని బట్టలు చుట్టేసి సుగంధ ద్రవ్యాలు చల్లేసి సమాధిలో పెట్టేస్తారు. అప్పటికి 4 రోజులు అవుతుంది. 4 రోజుల తర్వాత ఆయన వెళతాడు. లాజరు లేచి బయటికి రా అంటాడు. సమాధి మీద రాయి తొలగించమంటాడు. ఆ లాజరు లేచి బయటగా రా అనగానే ప్రేత వస్త్రాలతో కట్టబడిన లాజరు లేచి నడుచుకుంటూ బయటకు వస్తాడు. ఇది జరిగింది. ఇది మనందరికీ తెలుసు, సండే స్కూల్లో కూడా నేర్చుకున్నాం. అయితే అది జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని మరియా మార్తలు యేసుక్రీస్తు వారిని విందుకు పిలుస్తారు. కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకుంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం నుండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా, అంటే చనిపోవటానికి, సిలువలో చనిపోవటానికి 6 రోజుల ముందుగా ఆ బేతనియా ప్రాంతానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. అక్కడ ఆ లాజరు ఉన్న ఇంట్లోకి వచ్చాడు. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఏం చేశారు యేసుక్రీస్తు వారికి? ఆయన ఒక్కడికే చేస్తారా? శిష్యులకు కూడానా? అంతేనా? బంధువులకు కూడానా? చాలామందికి చేశారు వాళ్ళు. అంటే ఎందుకు చేశారు? చనిపోయిన లాజర్ని తిరిగి లేపాడు. కృతజ్ఞతా భావం.
లాజరు చనిపోతే యేసుక్రీస్తు వారిని కుటుంబానికి ఆహ్వానించి, ఆయన శిష్యుల్ని ఆహ్వానించి, బంధువులు స్నేహితులను ఆహ్వానించి, ఆ కుటుంబం, పేద కుటుంబం ఏం చేశారు? గొప్ప విందు చేశారు యేసుక్రీస్తు వారిని పిలిచి. కారణం, చనిపోయిన లాజరును తిరిగి లేపాడని. మరి మనల్ని కూడా లేపాడు. అపరాధాలు పాపాల చేత చచ్చిపోయిన మనల్ని కూడా తిరిగి లేపాడు యేసుక్రీస్తు వారు. మరి ప్రభువుని ఆహ్వానించి మనం కూడా విందు చేస్తున్నామా? ఆ విందులో ఒక స్త్రీ మరియా ఏం చేసిందో చూడండి. 2వ వచనం, మార్త ఉపచారము చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో, ఆ విందులో చనిపోయి తిరిగి లేచిన లాజరు కూడా కూర్చున్నాడు. అప్పుడు మరి ఏం చేసిందట? అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదముల యొద్దకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసంతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అంటే ఇస్కరియోతు యూద, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూద, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇవ్వలేదనెను. వాడు ఇలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ కూడా మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని, ఎక్కడ? లాజరు ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. చనిపోయాడంట లాజర్ని, పలానా యేసుక్రీస్తు వారు లేపాడంట. ఈరోజు ఆయన పిలిచి గొప్ప ఫంక్షన్ ఏర్పాటు చేశారు, విందు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి లాజరు కూడా చనిపోయి తిరిగి లేచి యేసుక్రీస్తు భోజనం చేస్తాడంట, ఒకసారి వింత చూద్దాం రండి అని చాలామంది వచ్చారు. యేసుక్రీస్తు ఆయన శిష్యులు కాక చుట్టుపక్కల వాళ్ళు లాజరును చూడటానికి కూడా ఆ విందుకు వచ్చారు. అంటే చనిపోయి తిరిగి లేపితేనే ఆ కుటుంబం కృతజ్ఞత కోడిక పెట్టుకుంటే, అసలు మనం చనిపోయి తిరిగి లేచాం, నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. తిరిగి లేచిన లాజరు ఎలా బతికాడో, మళ్ళీ చనిపోయే లోపు ఎలా ఉన్నాడో మనకు బైబిల్లో రాయించలేదు. కానీ ఇప్పుడు మనం అపరాధాలు పాపాల చేత చచ్చిపోయి నరకానికి వెళ్ళే స్థితిలో మన బతుకులు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు లేపాడు, రక్షించాడు. ఇప్పుడు రక్షించబడిన మనం ప్రతిరోజు ఏం చేయాలి? ప్రభువుని ఆహ్వానించి ప్రభువుకి విందు చేయాలి. ప్రభువుని ఆహ్వానించి ప్రభువుకి విందు చేయాలి. ఆయన ఏమో పరలోకంలో ఉన్నాడు, మనం ఏమో కూడా ఉన్నాం. ఆయన ఏడొస్తాడు? భోజనానికి పిలిస్తే వస్తాడా? రాడు. మరి ఏం చేయాలి? ఆయనకు విందు చేయాలంటే అల్పులైన ఈనా సహోదరుల్లో ఒకరికి మీరు చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఆహారం లేని వాడికి ఆహారం పెట్టాలి, దప్పిపోయినోడికి దాహం ఇవ్వాలి, వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు ఇవ్వాలి, పరదేశీ ఉంటే చేర్చుకోవాలి, జైలు పాలైతే వెళ్ళి పరామర్శించాలి, హాస్పిటల్లో ఉంటే పరిచర్య చేయాలి, పరామర్శించాలి. ఇవన్నీ చేస్తే ఎవరికి చేసినట్టు? ప్రభువుకు చేసినట్టు. ప్రభువుకు చేసామంటే మనకి ఏమున్నట్టు? కృతజ్ఞత ఉన్నట్టు. ఇవన్నీ మనం చేయట్లేదు. అప్పుడప్పుడు ఒకటి చేసామంటే కృతజ్ఞత కూడా అప్పుడప్పుడు ఉన్నట్టు భావం. మరి ఎప్పుడు ఉండాలంటే అన్ని డబ్బులు కావద్దా? మరి హాస్పిటల్ పాలైతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? అప్పు చేసైనా, ఇల్లు అమ్మైనా, పొలం అమ్మైనా, బంగారం అమ్మైనా, ఇంకేమైనా వస్తువులు ఉంటే అమ్మైనా నేను బతకాలి. ఏం చేస్తావు? బతికి మళ్ళీ పాపం చేస్తావు. కృతజ్ఞత భావం లేకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. కృతజ్ఞతలు లేనివారు దేవునికి ఇష్టలు కారు. కృతజ్ఞత కలిగిన, ఆ భావం కలిగిన వారే ప్రతిరోజు ప్రతి నిమిషం దేవునికి కృతజ్ఞతలు నోటితో చెల్లిస్తూ దానికి తగిన క్రియలు చేస్తేనే మనలో కృతజ్ఞత ఉంది అని దేవునికి అర్థమైంది. మనం ఎవరికి పెట్టం. నేను ఎవరికి పెట్టనండి, నేను ఎవరిది తినండి, అది మహాపాపం. నిజమైన దేవుని లక్షణం, దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమైతే, దేవుడి దయ వల్లనే నేను బతుకున్నాను, దేవుడి దయ వల్లనే ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను, ఈరోజు పని చేసుకోగలిగాను, ఈరోజు ఆహారం తిన్నాను, ఈరోజు గాలి పీల్చాను,
ఇలాంటివన్నీ నా జీవితంలో జరుగుతున్నాయి అంటే దేవుని దయ. అందుకే అపోస్తల కార్యాల గ్రంథంలో అంటాడు పౌలు గారు 17వ అధ్యాయము 28వ వచనం, ముగిస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. దేవుడి యందు బతుకుతున్నాము, దేవుడి యందు కదులుతున్నాము, దేవుడి యందే ఈరోజు ఓటర్ లిస్టులోను, రేషన్ కార్డులోను, ఆధార్ కార్డులోను ఉనికి కలిగి ఉన్నాము. మనం పోతే ఆధార్ పనికిరాదు, రేషన్ పనికిరాదు, డ్వాక్రా కార్డు పనికిరాదు, ఇక ఏ కార్డు పనికిరాదు. దినం కార్డు ఒకటి పనికొచ్చింది ఆహ్వానానికి, భోజనానికి. ఆయన యందే బతుకుతున్నాం, ఆయన యందే చెల్లిస్తున్నాం, ఆయన యందే ఉనికి కలిగి ఉన్నాం. ఇది మనకి ఎప్పుడు అర్థమైద్దయా? ఈ విషయాలన్నీ ప్రాక్టికల్గా ఎప్పుడు అర్థమైద్దంటే చచ్చిన రోజు అర్థమైద్ది. చావక ముందే దేవుడు కనువిప్పు కలగటానికి ఇవన్నీ చెబుతున్నాడు. ఏముందలే, ఏం చేసినా దేవుడు ఏమన్నాడుగా. అప్పుడప్పుడు కొన్ని మంచి కార్యాలు చేస్తున్నాం కదా, దీంతో పరలోకం వెళ్ళిపోతానని పిచ్చి భ్రమలో నువ్వు ఉంటే ఈ రాత్రి కళ్ళు తెరవాలి. నేను చేసేవి సరిపోతాయి నాకు పరలోకం అనే భ్రమలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నీకు అది సరిపోదు అని వాక్యం తెలియజేస్తుంది. పరిపూర్ణులుగా అవ్వాలి, పరిపూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ఆరాధించాలి. పూర్ణంగా ఏమీ ఎవరూ చేయట్లేదండి. మనం చేసేవన్నీ అసంపూర్ణమే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మరీ ముఖ్యం. కాబట్టి ఈరోజు ఈ కుటుంబం ద్వారా కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో మనం చెల్లించాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఈరోజు 5,000 నోట్లో పోతున్నాయి అంటే దేవుని దయ వలన, మన కష్టార్జితం వలన, ఎవరో భోజనాలు పెట్టడం వలన ఇది జరగలేదు. ఈరోజు సాల్మాన్ గారు వాళ్ళు భోజనం పెట్టకపోతే ఎవరో ఒకరు పెడతారు. ఎలాగైనా మనకు ఆహారం వచ్చింది. కోటాను కోట్ల జీవరాశులను ఎవరు పోషిస్తున్నారు? దేవుడేనా? వాటికి ఏమన్నా మనం ఇంటి ముందు ఇదిగో ఈ పక్షులకి ఆహారం, పక్షులకి నీళ్లు, ఎండాకాలం నీళ్లు కూడా పెట్టం పక్షులకి, ఆహారం ఏమైనా పెడుతున్నావా? ఎవరు ఏం పెట్టట్లా. మరి ఎలా బతుకుతున్నారు చాలామంది అనాథలు? దేవుడు పోషిస్తే బతుకుతున్నాడు. మరి ముఖ్యంగా ఆయన పిల్లలకి ఆయన పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడండి. ఎక్కడ నీకు ఎక్కడ ఏ ప్లేస్లో ఆహారం సిద్ధం అవ్వాలో అక్కడ ఆ ప్లేస్లో సిద్ధం చేస్తాడు. అందుకే శిష్యులకి నేర్పించాడు ఆ పాఠం. నేడు అనుదిన ఆహారం నేడు మాకు దయచేవు. దేవుడిని అడిగితే ఎక్కడ ఎవరి ద్వారా పెట్టిస్తాడో తెలియదు. పక్షుల్ని, జీవరాశుల్ని, 84 లక్షల రకాల జీవరాశుల్ని పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను పోషించడా? వాటికంటే మనం శ్రేష్ఠులం కాదా? ఇంత గొప్పగా దేవుని బిడ్డలుగా ఉనికి కలిగి భూమి మీద బతుకుతున్న మనం దేవుని ఎడల, సాటివారి ఎడల కృతజ్ఞత భావం లేకపోతే మనం భక్తుల జాబితాలో దేవుడు వేయడండి ప్రియులరా. ఏదో ఉడతా భక్తిగా చిన్న చిన్న కానుకలో, చిన్న చిన్న కార్యాలు చేసి ఆహా సరిపోద్దలే పరలోకం అనే సంబరంలో నువ్వు ఉంటే భ్రమలో ఉన్నట్టే. అపవాదిగాడు నిన్ను మాయలో ముంచాడు. ఈ మాయ నుంచి బయటికి రా, లేకపోతే మాయలో ఉండి మాయతో పాటు అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రాత్రి కృతజ్ఞతాభావాన్ని కలిగి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి విషయంలో దేవునికి నోటి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దానికి తగిన క్రియలు చేయాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ, దేవుడు ఈ కుటుంబంలో చేసిన అనేకమైన మేలులు ఉన్నాయి. అందులో ఒక మేలు నిమిత్తమే ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఆ మేలు నిమిత్తం దేవుడు చేసినందుకు ఈ కుటుంబానికి దేవుని తరపున మరి వందనాలు చెల్లిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, కీర్తనీయుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడా, సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీ మహాఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. గడిచిన కాలమంతా చల్లగా కాపాడారు. మీ దేవదూతల భద్రతా వ్యవస్థతో మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి ఈరోజు మీ జ్ఞానవాక్కులు విని మా మనోనేత్రాలు వెలిగించుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. దీనికి కారణం మరి పేరం సాల్మాన్ గారి కుటుంబం. ఆ కుటుంబంలో మరి మీరు ప్రేమించి ఆయనకిచ్చిన కుమారుడు మాథ్యూస్ మరి 10th పాస్ అయి ఉండగా తండ్రి ఆ సందర్భాన్ని బట్టి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకొని ఉండగా మంచి వాతావరణాన్ని ఇచ్చారు, అనేకులను సమకూర్చారు. అందును బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఇంకెవరైనా మీకు కృతజ్ఞతాభావం లేకుండా పానదాయకుల అధిపతిలాగా కృతజ్ఞుడుగా ఉంటే, కృతజ్ఞురాలుగా ఉంటే
ఈ రాత్రి వాళ్ళు ఆలోచించుకొని మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా వారికి ప్రేరణ దయచేయమని కోరుకుంటూ, ఇంత మంచి మాటలు మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించి మీ పిల్లలకు తెలియచేయటానికి మీరు చూపిన కృపను బట్టి కూడా మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ కుటుంబం కష్టపడింది, ఖర్చు పడింది, ఎంతోమందిని స్నేహితులను, బంధువులను, రక్త సంబంధులను పిలుచుకొని ఈ కృతజ్ఞత కూడిక మరియా మార్తల కుటుంబం ఎలాగైతే ఏర్పాటు చేసుకుందో అలా ఏర్పాటు చేసుకున్నారు నాయనా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, కష్టపడిన దానికి, ఖర్చు పడిన దానికి తగిన ఫలాన్ని ఆ కుటుంబానికి అనుగ్రహించమని, మరి ముఖ్యంగా ఏ బిడ్డ గురించి అయితే ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నారో ఆ బిడ్డ మరి పేరుకు తగ్గట్టుగా మత్తయిలాగా, మీ యొక్క కుమారుడు శిష్యుడిలాగా ఆయన వెంబడించే క్రమంలో శిష్యరికాన్ని చేసి ఆయన పాదాల దగ్గర నేర్చుకోవటానికి మరి కృప చూపి సహాయాన్ని దయచేయండి. నేటి యవ్వన తరం పాడైపోతుంది నాయన. అలా పాడైపోయే వారి జాబితాలో మ్యాచెస్ లేకుండా, అలాగే మెరిసి కూడా లేకుండా, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో మీ కృప ద్వారా రక్షించబడి, మారు మనసు పొంది, మీ పిల్లలుగా తీర్చబడి, అనుక్షణం మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా వారిని ఏర్పాటు చేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించుడుగాక. ఆమెన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.